న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు విజయమ్మ షాక్ ఇచ్చారా అంటే అవునైన మాట వినిపిస్తోంది. కడప పార్లమెంటు పరిధిలోని ఓటర్లకు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. షర్మిలను గెలిపించాలంటూ కడప ఓటర్లకు పిలుపునిచ్చారామె. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు విజయమ్మ. తన బిడ్డను ఆశీర్వదించాలంటూ కోరారు. ఆ వీడియోలో విజయమ్మ కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల సంబంధించి ఆమెను గెలిపించాలంటూ కూడా ఇటు విజయమ్మ వీడియో సందేశం పంపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ పంపించిన ఆ వీడియో సందేశం ఇప్పుడు సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైఎస్ విజయమ్మ ఇటు షర్మిలకు మద్దతుగా షర్మిలను ఆశీర్వదించాలంటూ కూడా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఒక్కసారి ఆ వీడియోలో వైఎస్ విజయమ్మ ఏమన్నారో చూద్దాం. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. అది వైఎస్ షర్మిలను ఆశీర్వదించమని, పార్లమెంటుకు పంపమని, రాజశేఖర రెడ్డి లాగే తనకు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలంటూ కూడా వైఎస్ విజయమ్మ ఆ వీడియోలో విజ్ఞప్తి చేయడం మనం చూస్తున్నాం. దీంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులకు సంబంధించేటువంటి రియాక్షన్స్ వస్తాయనే అంశానికి సంబంధించి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు. వైఎస్ విజయమ్మ ఒక వీడియో సందేశాన్ని పంపించారు. వైసీపీ అధినేత జగన్కు విజయమ్మ షాక్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కడప పార్లమెంటు పరిధిలోని ఓటర్లకు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. షర్మిలను గెలిపించాలంటూ కడప ఓటర్లకు అభ్యర్థించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని పంపించారు వైఎస్ విజయమ్మ. తన బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. ఆ వీడియోలో కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఇక దీంతో పాటు వైసీపీ అభ్యర్థిగా అక్కడ బరిలోకి దిగుతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం ఉంది. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే షర్మిలను కూడా ఆశీర్వదించాలి, పార్లమెంటుకు పంపించాలంటూ వైఎస్ విజయమ్మ చేసిన వీడియో సందేశం ఇప్పుడు ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది, అటు వైఎస్ఆర్సీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి వైఎస్ విజయమ్మ వీడియో తర్వాత? థ్యాంక్ యూ సచిన్. వైసీపీ అధినేత జగన్ కు ఒక బిగ్ షాకే తన తల్లి విజయమ్మ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కడప పార్లమెంట్ పరిధిలో కూడా ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా ప్రధానంగా షర్మిలను గెలిపించాలంటూ కూడా కడప ఓటర్లను ఆమె అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా ఈ మేరకు తాను వీడియో విడుదల చేసిన తన బిడ్డను ఆశీర్వదించాలన్నటువంటి విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేస్తూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి షర్మిల, అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరు పోటీ చేస్తున్న తరుణంలో కూడా గతంలో కూడా మనం చూసాం. ప్రధానంగా జగన్ వచ్చినప్పుడు కూడా ఏదైతే జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు కూడా ఆయన కడపకు రావడం జరిగింది. కడపలో ఉన్నటువంటి ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థన గురించిన అనంతరం కూడా తల్లి ఆశీస్సులు ఇచ్చి ఆ తర్వాత ప్రచారానికి పంపించబడుతుంది. ఆ తర్వాత షర్మిల కూడా ఏదైతే ఏపీలో ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కడప పార్లమెంట్ సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన సందర్భంగా కూడా ఆమెను కూడా ఆశ్రయించింది. అయితే అప్పట్లో సంగీత పరిస్థితులు అనుకున్నాయి. ఎందుకంటే ప్రధానంగా తల్లి విజయమ్మ ఎవరి వైపు ఉంది అన్నటువంటి ఆలోచన కూడా ఒక రకంగా ఎమ్మెల్సీ, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వీటికి రవి కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే తాజాగా ఆమె రిలీజ్ చేసినటువంటి ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోను బట్టి చూస్తున్నా ఖచ్చితంగా ఆమె షర్మిల వైపు ఉంది. ఎందుకంటే ప్రధానంగా
కానీ కిషోర్ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఎందుకంటే ఇక ప్రచారానికి సంబంధించి 2 గంటలు కూడా లేదని చెప్పుకోవాలి, ఇంకా గంటన్నర సమయం మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ పంపించిన సందేశం అటు పార్లమెంటు సెగ్మెంట్ కి సంబంధించి కడప మీద ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? కాంగ్రెస్ వర్గాలే ఉంటాయి, ముఖ్యంగా షర్మిల నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తోందా ఇప్పుడు? తప్పకుండా సచిన్, ఎందుకంటే ప్రధానంగా ఏదైతే షర్మిల ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి ముద్దుల బిడ్డ, గారాల బిడ్డ అని చెప్పుకుంటారు. ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా ఆయన ఇరుపులపాయలో తిరిగిన సందర్భాల్లో, పలు సందర్భాల్లో కూడా షర్మిల అంటే తిరిగేవాడు. షర్మిల ఉంటేనే తను అక్కడ కాలినట్టుగా తిరిగేవాడు. అలా ఆత్మీయ అనుబంధం ఇద్దరి మధ్య ఉంది. ఆ అన్యోన్య అనుబంధాన్ని కారణంగానే ఆమె ఈ రోజు కూడా ఏదైతే విజయమ్మ కూడా ఆ విషయం ప్రస్తావించడం జరిగింది. తండ్రికి ఏ విధంగా అయితే ఆదరించారో అదే విధంగా నా కూతురు కూడా ఆదరించాలనేటువంటి భావన వ్యక్తం చేసిందంటే ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డితో అంత బాండింగ్ ఉంది షర్మిల లేకపోతే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. షర్మిల చూసిన తర్వాతే ఆయన ఎక్కడికైనా వెళ్తారన్నటువంటి ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో తన బిడ్డను తీవ్రంగా క్షోభకు గురి చేస్తారు, అంటే మానసిక క్షోభకు గురి చేసి నిన్న కూడా ఆమె ఏదైతే షర్మిల ప్రెస్ మీట్ లో కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టినటువంటి ఇలాంటి పరిస్థితి తల్లిని తీవ్రమైనటువంటి వేదనకు గురి చేసిన పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే ఆమె ఏదైతే తన బిడ్డ పోటీ చేస్తుంది, తన బిడ్డను ఆశ్రయించాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆదరించారో అదే విధంగా ఆదరించాలన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేసింది. అయితే మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం అయితే విజయమ్మ రిలీజ్ చేసినటువంటి దానిపైన కూడా పలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె గతంలో కూడా వైసీపీ గౌరవాధ్యక్షులుగా కొనసాగింది. ఆ తర్వాత వైసీపీ గౌరవాధ్యక్షులుగా తీసేసినప్పుడు ఎందుకు ఈ వ్యవహారం మీద మాట్లాడలేకపోయారన్నటువంటి విషయాన్ని కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే షర్మిలకు మద్దతు తెలపడం వైఎస్ విజయమ్మ చేసినటువంటి నేరమా అన్నటువంటి భావన కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసిన మాత్రం ఖచ్చితంగా షర్మిల వైపే విజయమ్మ నిలబడింది అనడానికి ఒక రకంగా వైసీపీ శ్రేణులు కూడా జీవించుకునే పరిస్థితి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం వేరు. అదేవిధంగా ఇద్దరు బిడ్డలైనప్పుడు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కొడుకు, అదేవిధంగా షర్మిల కూతురు, ఇద్దరు కూడా ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా అయితే కూతురు వైపే ఆయన ప్రధానంగా ప్రేమ చూపించాలన్నటువంటి భావన కూడా అటు వ్యక్తం అవుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక రకంగా షర్మిలను కూడా అటు పార్టీ శ్రేణులతో శిక్షించడం, ఆమె యొక్క మానసిక క్షోభ గురించడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆమె కూడా తీవ్రంగా మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఏదైతే తన వీడియోలో కూడా ప్రధానంగా ఆమె చెప్పడం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అయితే ఆదరించారో అదే విధంగా ఆదరించాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా కడప జిల్లా ఓటర్లు ఇదే అంశానికి సంబంధించి వైఎస్ విజయమ్మ ఎటువంటి సందేశాన్ని అందించారనేది మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీ విజయమ్మను